కూర్చుంటేనండి నేను చూడలేదు, తీసుకొచ్చుకొని మంచం కింద పెట్టుకున్నాడు చికెన్ తెచ్చుకొని. ఇదేం పద్ధతి? ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా ఏం దొంగ బుద్ధి అంటారా, మంచి బుద్ధి అంటారా? ఇంత దొంగ బుద్ధి అయితే ఎట్లా? ఇది 1/2 కేజీ చికెన్ అండి, మటన్ కేజీ. 1/2 కేజీ చికెన్ ఎవరుకుంటే ఉన్నాయిగా నా సంతానం వాడికి మటన్ పెట్టలేం కదా, అందుకు వీడికి కూడా చికెనే పెడతాను. కానీ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అండి, దొంగతనం చేస్తున్నాడు. ఇలా దొంగతనం చేయొచ్చా? తప్పు కదా. దొంగతనం చేస్తారా? ఎవరన్నా అడిగి పెట్టించుకుంటారు, మమ్మీ పెట్టు అని. ఇలా దొంగతనం చేసి దౌర్జన్యం ఉంటే పద్ధతేనా నీకు? కొద్దిగా సిగ్గు శరం ఉండాలి. నీ ఫ్రెండ్స్కి చెప్పు, సిగ్గుందా లేదా నీకు? ఇంటి మీద ఆశ ఉండాలి కానీ మరి ఇంత ఉండకూడదు. దొంగతనం చేస్తుంటారు ఎవరన్నా? డాడీని కాదనేది నిన్నే. డాడీ చూడండి అండి, ఆయన కలిసి చూస్తున్నాడు, ఆయన అంటున్నానండి. నువ్వే దొంగవే, అన్నీ దొంగ బుద్ధులు. ఏమేం తెచ్చారంటేనండి, చికెనే. ఏమేంటి బొక్కలు ఉన్నాయి, అవి ఉండి పెట్టాలి. లే ఓకే, ఏంటో అన్నీ భాగం కావాలి, అన్నీ నాయే అంటాడు. మా డస్ట్బిన్ వచ్చింది పెట్టుకో. ఏంటది? నీకు కాదు. మమ్మీకి సెకండ్ ఇవ్వ, మమ్మీకి. జిజ్జు సెకండ్. దొంగోడు సెకండ్ ఇప్పుడు పాప సంగతి చూడమ్మా. ఇటు తిరిగిస్తున్నావా? కొంచెం సైడ్ కాదు, నువ్వు బాగుంటావు నాన్న. అబ్బో నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు నాన్న. నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు. షూ బకెట్లో కూడా ఉంది, ఏమంటుందిలే. అందంగా ఉంటే ఇస్తారా ఎవరన్నా? అందంగా ఉంటే ఎవరైనా ఎట్లా ఇస్తారా చికెన్లు అండి? ఓ నీ పనులు చేస్తా, దొంగ పనులు కూడా చేస్తాడండి మా పిల్లలు. దొంగ 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 నువ్వు దొంగది. ఫ్రై చేసుకొని నేనే మొత్తం తింటాను, అటు ఇటు తిరుగుతూనే తింటాను. కళాయిలో ఏం మాయం చేశారు? ఏకదం ఫసక్ తినేస్తా, మొత్తం తినేస్తా. మొత్తం కావాలంటే మొత్తం రామహమని తింటాను, మొత్తం తింటా. ఒక్క ముక్క పెట్టను నీకు, ఒక్క ముక్క పెట్టను. ఏందండి అన్నీ అంతే చేస్తున్నాడు. పెడతావా లేదా? చూడండి ఏం బుద్ధి అనాలి, ఏం లేదు. ఇట్లా పట్టుకొని లాగుతాడేనికి. మీరు చెప్పండి, షాండి సో క్యూట్ సో స్వీట్ నానా అంటారు. అంతలే దొంగోడు. ఫ్రెండ్స్, మన శాండీ మొన్న సండే రోజు డిమార్ట్కి వెళ్తే ఒక సిస్టర్ కనపడ్డారు, కానీ ఎక్కువసేపు మాట్లాడలేదు. ఆ బిల్లు ఇచ్చుకునే దగ్గర నీరసం వచ్చింది నాకు. ఆమె మాట్లాడిన పాపం నాకు మాట్లాడేలేదు. ఎక్కువసేపు నుంచి ఉండేసరికి కలిసి పాపం. ఈసారి వెళ్తాం, శాండీ బాబు తీసుకొని వెళ్తాం గుంటూరు. మేము శాండీ బాబు 2 రోజులు ఉంటాడు అక్కడ గుంటూరు. శాండీ బాబుని తీసుకొని తొందరలో వచ్చేస్తున్నాం. మీరే ఎవరైనా గుంటూరులో ఉన్నారా ఫ్రెండ్స్? చెప్పండి. గుంటూరులో ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. గుంటూరు వాసులు అయితే అసలు ఏ ఊరు మీది తెలుసుకున్నాం. చూడండి అసలు ఏం బుద్ధి అది, అది ఏం బుద్ధి? చికెన్ ఇయ్యలేదని ఇట్లా ఎవరైనా దౌర్జన్యం చేస్తారా? దౌర్జన్యమా ఇది? తీసుకొని వెళ్ళిపోయాడు మాస్టారు. ఈరోజు ఇల్లు తీసుకున్నారు నీది శాండీ తెచ్చుకుంది పాపం షాప్ పై. ఏ షాపు? అంటే ఓరే అంత
మాస్టారు తీరా ముందు నువ్వు వండుకున్నామే. బుద్ధి దొంగ బుద్ధి అయినప్పుడు ఎవరు ఏం చేయలేం. లే లే ఎట్లా మాస్టారు? చూడు మాస్టారు చెప్తున్నారు పిల్ల ఫోన్ వస్తుంది. మళ్ళీ తీసుకున్నాడు వీడు. ఏంది మాస్టారు? కొత్తగోపలేని తమాషా. వచ్చి తింటావా? ఏం తెలుసండి వీడికి, ఏం తెలియదు. నోరు లేని పాపం పెడితే తింటాడు, పెట్టకపోతే అమ్మా తీసుకొని పోతాను మరి. అమాయకుడు కవర్ తీసుకొని అడిగిపోతాను మరి. అమాయకుడు అమాయకుడికి తెలియదు మాస్టర్. తెలియదు, కవర్ తీసుకొని వెళ్ళిపోతాను. వద్దుమా, వండుతా వండుతా వండుతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.